సార్ నాగేశ్వరరావు గారితో మీకు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఎప్పుడు, ఎలా? ఎందుకంటే సుదీర్ఘమైన జర్నీ మీది. ఎన్ని సంవత్సరాల జర్నీ సార్? 1970 నుండి ఓహ్! నాగేశ్వరరావు గారు అప్పుడే ఇక్కడికి వచ్చి ఉన్నారట. హైదరాబాద్‌కి. నేను కర్నూలు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. హ్మ్. అప్పుడు సుమతి కౌశల్ గారని డ్యాన్స్ డైరెక్టర్ ఒక ఆవిడ ఉండేది. హ్మ్. నాగేశ్వరరావు గారి సినిమాలో కూడా ఆమె డ్యాన్స్ సాంగ్ కంపోజ్ చేసింది. వహీదా రెహమాన్ చేసింది. ఓకే. ఓకే. ఆవిడ మాకు రసమై అధ్యక్షురాలుగా ఉండేది. హుహుహు. నేను బుక్ రాశాను, పోయిటరీ, గీతారామం అని. హ్మ్. ఆమె ఏం చేసిందంటే, ఇది నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వాలి మీరు, హ్మ్. నేను ఆయన దగ్గర తీసుకెళ్తాను, ఇవన్నీ చాలా ఇష్టం ఆయనకు అని ఆయన దగ్గర తీసుకెళ్ళింది. హ్మ్. నాకు అంతకుముందు ఆయనతో పరిచయం లేదు. ఓకే. వెళితే పైకి పిలిచారు, ఇద్దరం వెళ్ళాము. నారాయణ రెడ్డి గారి శిష్యుడు అని ఈవిడ పరిచయం చేశారు. ఆయన ఏమన్నాడంటే, హ్మ్. మీరు పాటలు రాశారు బాగానే ఉంది, మరి ఆ పాటలు ఏదో సినిమాలో ఏదో పెట్టుకోండి, నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను అన్నాడు. హ్మ్. అంటే నేను ఆ పుస్తకం కోసం, డబ్బు కోసం రాలేదు సార్, హ్మ్. మీ మీద అభిమానంతో ఈమె చెప్పారు మీకు అంకితం ఇవ్వమని. హ్మ్. అంటే ఆయన ఏమన్నాడు, అంకితం ఇవ్వడం మంచిదే, మీ గురువు నారాయణ రెడ్డి గారు మీ గురువు గారు అన్నారు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయన్ని వదిలేసి నాకెందుకు ఇస్తున్నారు అన్నారా? నిర్మోహమాటంగా అనేసాడు. హ్మ్. అంటే ఆయనకే ఇస్తాను సార్, నేను హ్మ్. మిమ్మల్ని ఊరికే కలుద్దామని వచ్చాను, నేను హ్మ్. మీ ఆశీస్సులు తీసుకుందామని. అంటే చాలామంది వస్తారండి, అంకితం ఇస్తూ ఉంటారు, ఇది ఒక పాట రాస్తామంటారు, నేను డైలాగ్స్ రాస్తానంటాడు, హ్మ్. సినిమా అవకాశం ఇప్పించండి అంటారు, ఇదే పని మాకు. ఆ విధంగా మొదలైంది మా స్నేహం. అంటే ఆయన ఏదో ఆశించిపోతున్నానన్న ఉద్దేశం ఆయనకు ఉండింది. హ్మ్. ఆ తర్వాత నేను వీరికన్నా రామారావు గారికి సన్నిహితం. హ్మ్. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. హ్మ్. ఆయన 1-2 సార్లు కలిశాను. ఆయన ఏం చేశాడంటే, కర్నూలుకి వచ్చాడు హ్మ్. రామారావు గారు. వచ్చినప్పుడు ఆయన్ను చూడాలి, ఆయనతో మాట్లాడాలి. నాగేశ్వరరావు గారిని కలవడం చాలా సులభం, హ్మ్. మాట్లాడడం సులభం. ఓకే. రామారావు గారితో అంత సులభం కాదు. అవునా? ఓహ్! హ్మ్. హ్మ్. ఆయన టైం అంటే టైం, హ్మ్. సమయం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు. హ్మ్. ఏదో ఒకటి పెట్టుకొని ఉంటాడు ఆయన. ఎవరన్నా వస్తే కూడా 5 నిమిషాలంటే 5 నిమిషాలే మాట్లాడేది. హ్మ్. అంత కాబట్టి అన్ని సినిమాల్లో నటించగలిగాడు. ఈయన అంత నటించలేకపోయాడు. నాగేశ్వరరావు గారు. ఓకే. ఈయన ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ, హ్మ్. మాట్లాడుతూ, ఇన్వాల్వ్ అవుతూ, క్వశ్చన్స్ వేస్తూ వెళ్ళిన వాళ్ళని కూడా హ్మ్. తికమకలు పెడతాడు ఆయన. నాగేశ్వర గారు అబ్బో, సరదా మనిషి అయితే బాగా. చాలా సరదా. హ్మ్. ఇలా ఎందుకన్నారు మీరు, ఇలా అనొచ్చు కదా, హ్మ్. ఇవన్నీ రామారావు గారు అన్నారు. సూటిగా మాట్లాడు ఆయన. ఓకే. వీరేమో లోతుల్లోకి వెళ్ళిపోతాడు. హ్మ్. అట్లా గమనించి పట్టుకుంటే వాళ్ళని వదిలిపెట్టాడు. హ్మ్. అట్లాంటి మనస్తత్వం నాగేశ్వర గారు. నాగేశ్వరరావు గారిది. ఓకే. అలా మొదలైన స్నేహం. మొదలైన స్నేహం. హ్మ్. నేను అప్పుడు ఇదేదో ఆయన ఫంక్షన్ ఏదో వచ్చింది. హ్మ్. అంటే ఈ ఊర్లో నాగేశ్వరరావు గారి అభిమానులు చాలామంది ఉన్నారు నాకన్నా ముందు నుండి. హ్మ్. సో వాళ్ళను కాదని హ్మ్. నాకు ఆయన పిలిపించుకొని ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని సలహాలు అడగడం మొదలెట్టాడు నాగేశ్వరరావు గారు. హ్మ్. నేను సలహాలు ఏంటి సార్, నేను చేస్తాను అన్నా. హ్మ్. అయితే చేయండి అన్నాను. ఆ విధంగా వాళ్ళిద్దరితో సన్మానం మొదలుపెట్టి ఇలా హ్మ్. 30-40 మందికి స్వర్ణ కంకణాలు. హ్మ్. ఆయన డబ్బు కాదు, హ్మ్. నా డబ్బు కాదు, హ్మ్. బట్ ఆయన అంటే అభిమానం ఉన్నవాళ్ళు వచ్చి కలిసేవాళ్ళు ఓకే. పెద్దలు.
నాగేశ్వరరావు గారు అంటే అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి కలిసేవాళ్ళు. కంకణాలు అవి మేము ఇస్తామని అనేవాళ్ళు. ఆయన పేరు మీద ఇచ్చారనమాట. ఆయన పేరు మీదనే బర్త్డే సందర్భంగా. ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు గురుగారు అలా ఆయన బర్త్డేలకి? యా, పెద్ద ఎస్ లిస్టు. ఓకే, దానికన్నా ముందు కూడా చేశాను. అదే చేస్తున్నప్పుడు ఇద్దరం కూర్చొని ఆలోచించి ఈ ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తే బాగుంటుంది, సన్మానం చేస్తున్నాము కానీ దానికి గుర్తింపు లేదు, కాబట్టి మన వాళ్ళకు స్వర్ణ కంకణం ఇచ్చి సన్మానం చేసేట్టు ప్లాన్ చేయండి ఆయన అడిగారు. ఓహో, నాగేశ్వరరావు గారు. ఓకే, అదంటే వాళ్ళకి గుర్తుంటుంది. కంకణం చూసినప్పుడల్లా వాళ్ళకు ఇది నాగేశ్వరరావు గారు ఇచ్చారు. నిజంగా గోల్డ్తో చేసిన కంకణం? గోల్డ్తోనే. గోల్డ్ కోటింగ్ కాకుండా గోల్డ్తో చేసిన కంకణం? గోల్డ్. ఓకే, 30,000తో మొదలు పెట్టాము, ₹1,00,000 దాకా వచ్చింది కంకణం. చివరిన ఇచ్చేప్పుడు రేట్లు పెరుగుతూ వచ్చినాయి గోల్డ్కు. అవును అవును. దానికి కల్తీ ఏం లేదు, పక్కనే ఒకే చోట చేయించేవాడిని. అది ఆయన ఒక ఇద్దరికి చేద్దామన్నవాడు పెంచాడు చూడండి, 3 చేద్దాం, 4 చేద్దాం, 5 మంది చేద్దాం సంవత్సరానికి. అవస్థ నాకు పెంచడం ఆయన పని. అదే, ఒక సంవత్సరంలో ఇద్దరికి ఇచ్చారు, ఒక సంవత్సరంలో 3, 4 వెళ్ళిపోయింది. ఒకసారి 6 మందికి ఇచ్చాము. అవును, 6 మంది ఉన్నారు. అవును, ఎన్ని రోజులు ఉంటాము ఏమో, తెలిసిన వాళ్ళకంతా ఇచ్చేద్దాము అలా అనేవాడు. ఓకే, అట్లా వాళ్ళందరికి ఇచ్చాము. ఓకే. తర్వాత నేను చాలామంది ఆయనకు సన్మానం చేస్తారు, కానీ ఆయన మొత్తం చిత్రాలు వాటి మీద ఒక 1 నెల రోజులు లెక్చర్స్ ఇప్పించాను. ఆయనకి ఇష్టమైన పాత్రలు ఏవేవి ఉన్నాయో అందులో 30-40 దాకా తీసుకొని ఇక్కడ మంచి ఉపన్యాసకులు, ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు, కవులు వీళ్ళని సెలెక్ట్ చేసి ఒక్కొక్క లెక్చర్లో 4 చిత్రాలు తీసుకునేవాళ్ళం. ఆ 4 చిత్రాల గురించి వీళ్ళు విశ్లేషించి, వీళ్ళు పండితులు విశ్లేషించిన తర్వాత మేము ఆశ్చర్యపోయింది ఏంటంటే, వాళ్ళందరూ కలిపి 1 గంట మాట్లాడితే ఈయన 1 గంటన్నర మాట్లాడేవాడు. అది అయిపోయాక ఈయన ముఖ్య అతిథిగా స్పందన చెప్పాలి. సో ఆయన అనుభవాలు అవి, వీళ్ళేమో సినిమాలు చూసి మాట్లాడడం వీళ్ళ పని, ఆ పాత్రలు పాత్రధారులు ఏమి, ఈయనేమో ఈయన అనుభవాలని చెప్పేవాడు మొత్తం. ఓకే, అవన్నీ కూడా నేను వీడియో తీయించాను. ఓకే, సూపర్. సో అవన్నీ వాళ్ళు ఇచ్చినవన్నీ అవి పోకుండా పుస్తకం వేశాను తెలుగులో.